బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతూ ఉండగా ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రెస్ మీట్ ద్వారా ఓటర్స్ ను ప్రభావితం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమెతో పాటు జూబ్లీహిల్స్ లోని నాన్ రెసిడెన్షియల్ నాయకులందరినీ కూడా పంపించేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతూ ఉండగా ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. ప్రెస్ మీట్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమెతో పాటు జూబ్లీహిల్స్ లోని నాన్ రెసిడెన్షియల్ నాయకులందరినీ కూడా పంపించేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతుండగా ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రెస్ మీట్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమెతో పాటు జూబ్లీహిల్స్ లోని నాన్ రెసిడెన్షియల్ నాయకులందరినీ కూడా పంపించేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. మాగంటి సునీత ఇటు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కాంగ్రెస్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఈసీకి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే మాగంటి సునీత అసలు ఇటు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఉదయం నుంచి కూడా జూబ్లీహిల్స్ 7 డివిజన్లో కూడా చాలా హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పోలింగ్ జరుగుతోంది. సో ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం 407 పోలింగ్ బూతులను కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా కనుక్కుంటున్నారు. కొన్ని దగ్గరలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని దగ్గరలో బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారు, నేరుగా పోలింగ్ కేంద్రాల్లోనే డబ్బులు పంచుతున్నారు అంటూ కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డుకున్న చూసాం. మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నేరుగా బూతుల దగ్గరే ఎక్కడైతే ఓటర్లంతా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునే ముందు స్లిప్పులు తీసుకుంటారో అక్కడ డబ్బులు పంచుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఎవరైతే పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారో వాళ్ళను లోపలికి అనుమతించడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగినటువంటి వీడియోస్ కానీ లేదా పరిస్థితిని కానీ ఉదయం నుంచి మనం చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితం కూడా అటు మాగంటి సునీత ఒక డివిజన్ దగ్గరికి వెళ్ళారు. ఒక డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ తమ ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళని అడ్డుకొని లోపలికి పంపించట్లేదు అంటూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు మరొక వైపు పోలీసుల పైన కూడా వాగ్వాదానికి దిగారు. అనంతరం 4-5 పోలింగ్ కేంద్రాలను తిరిగారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే యూసఫ్గూడ డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి కూడా వచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. అనంతరం నేరుగా ఎల్లారెడ్డిగూడలో తను మాగంటి సునీత అంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. తను ప్రెస్ మీట్ని కూడా నిర్వహించారు. ప్రెస్ మీట్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ నాయకులను అండ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ పైన కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం చూపిస్తున్నారు, ఇక్కడ మొత్తం కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఎందుకు మా అభ్యర్థుల్ని మా పోలింగ్ ఏజెంట్లను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఇదే అంశంపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కాసేపటి క్రితమే మాగంటి సునీత పైన ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ప్రెస్ మీట్ పై కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాగంటి సునీత ఒకవైపు
ఎన్నికలు జరుగుతుంటే మరొక వైపు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు అంటూ కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి సమయం ఉంది. ఈలోపే ప్రెస్ మీట్ ఏ విధంగా పెడతారు అంటూ కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు. మరొక వైపు ఈసీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి ఇప్పటికీ. అంటే ఎన్నికలు కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ సమయంలో ఎన్నికల కమిషన్ కొన్ని ఆంక్షలను విధిస్తుంది. ప్రచారంకి కూడా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అంటూ ఒక గడువునిస్తుంది. ఆ గడువు మొన్న నవంబర్ 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ముగిసింది. అనంతరం కూడా మొత్తం 144 సెక్షన్తో పాటు పూర్తిగా ఎన్నికల కోడ్ అనేది ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమల్లో ఉంది. సో ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఈ 2 రోజులు ఎవరు కూడా ప్రచారం చేయకూడదు. సో ఇలాంటి సందర్భంలో ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రెమిసెస్ ఏదైతే ఉందో ఇందులో కూడా ఎవరు అభ్యర్థులు మాట్లాడకూడదు. మీడియాతో కానీ లేదా ఇతర సొంత ఆలోచనలు ఏవి కూడా వ్యక్తం చేయకూడదు. ఒకవేళ చేయాలన్నా పోలింగ్ కేంద్రం బయటకు వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. సేమ్ టైం ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండాలి. స్థానికులు అంటే నాన్ లోకల్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. పార్టీకి సంబంధించిన లీడర్స్ ఎవరు కూడా ఉండకూడదు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు వీటన్నిటిని ఉల్లంఘించారు. ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే మరొక వైపు మాగంటి సునీత ప్రెస్ మీట్ ఏ విధంగా పెడతారు అంటూ కూడా ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్పష్టమైనటువంటి కొన్ని రూల్స్ పెట్టినప్పటికీ కూడా వాటన్నిటిని అతిక్రమించారు. ఎన్నికలు జరుగుతుండగా ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి నేరుగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అండ్ ఆయన మనుషులను ఉద్దేశించి మాట్లాడడం ఖచ్చితంగా ఇదంతా కూడా ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సేమ్ టైం ఆమె పైన వెంటనే చర్యలు తీసుకోమని అండ్ ఆమెతో పాటు ఉన్నటువంటి నాన్ జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడ నుంచి పంపేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితం సేమ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ లీడర్స్ కూడా చోటు చేసుకుంది. కొంతమంది నాన్ రెసిడెన్షియల్స్ నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు కోరారు. సో మరొకసారి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్కి వెళ్ళి నేరుగా కాంగ్రెస్ నేతలు కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే సర్తాజ్ ఒకవైపు ఎన్నికలు ప్రస్తుతం పోలింగ్ అనేది చాలా హోరీగా జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాలను ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా పోలీసులు గుర్తించారు. అలాంటి ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు ఎక్కువగా చేశారు. కొన్ని ప్రాంతాల్లో మఫ్తీల్లో కూడా పోలీసులు ఉన్నారు. షీ టీమ్స్ని డిప్లాయ్ చేశారు. కొన్ని దగ్గరలో నేరుగా షీ టీమ్ పోలీసులే మఫ్తీలో కూడా ఉన్నారు. అండ్ మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గర డ్రోన్లతో కూడా ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఇంత హాట్గా పోలింగ్ జరుగుతుంటే ఈలోపే 2 పార్టీలకు సంబంధించి అంటే ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరిపైన ఒకరు ఘర్షణకు దిగడం మాత్రం ప్రస్తుతం పోలీసులు ఎన్నికల అధికారులు అయితే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే మరొక వైపు సునీత ప్రెస్ మీట్ పెట్టడం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రస్తుతం అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి దీనిపైన ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే ఉదయం నుంచి అనేక కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఎన్నికల కమిషన్కి. ఎక్కడ పడితే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలింగ్ బూత్ ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదంటే అనుమతించినా సరే లోపల రిగ్గింగ్ జరుగుతుందని, లేదంటే కొన్ని దగ్గర తప్పుడు ఓట్లు వేస్తూ ఉన్నారంటూ ఉదయం నుంచి అంటే ఎన్నికలు ఇదంతా కామన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి 3 పార్టీలకు ప్రెస్టీజియస్గా మారే. సో ఇలాంటి సందర్భంలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నటువంటి వేళ ప్రస్తుతం ఒకరిపైన ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఉదయం కూడా అటు మొత్తం తమ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అథారిటీ లెటర్స్ ఉంటాయో వాటిని తీసుకొని వచ్చినటువంటి తమ కార్యకర్తలను అడ్డుకున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ఎన్నికల కమిషన్ని కాంగ్రెస్ నేతలపైన కంప్లైంట్ ఇస్తూ ఆశ్రయించారు. ప్రస్తుతం సునీత ప్రెస్ మీట్ పెట్టడంతో కాంగ్రెస్ నేతలు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో మొత్తానికైతే ఎన్నికల కమిషన్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి. మొత్తానికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే మొత్తం 3 గంటల 42 నిమిషాలు అవుతుంది. ఇప్పటి వరకు 40% పైగా పోలింగ్ అయితే నమోదైంది. సర్తాజ్. థ్యాంక్ యూ హేమ.